మేడ్చల్ జిల్లా శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధి అద్రాసుపల్లి గ్రామంలోని శ్రావణి కిరాణా షాప్ లో చోరీ జరిగింది. తీర్థయాత్రకు వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు బద్దలు కొట్టి కిరాణా షాప్ లోకి చొరబడ్డారు దొంగలు. ఇక షాప్ లో ఏమీ దొరకకపోవడంతో బీరువాని పగలు కొట్టేశారు. అయితే వెండి బంగారం ఏమీ దొరకకపోవడంతో 30,000 రూపాయల నగదుతో పరారయ్యారు. ఊరికి వెళ్లే ముందు బంగారం వెండి ఆభరణాలు బ్యాంకులో పెట్టుకోవడంతో చాలా సేఫ్ అవుతుంది అని ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ విషయాన్ని వెల్లడించారు. మరి ఆదర్శపల్లి గ్రామం బుధవారం పొద్దున 1 గంటల సమయం నుంచి మేము దుకాణం కట్టేసుకొని సిడిపోయిన బుధవారం మధ్యాహ్నం వెళ్ళాము. అది మళ్ళీ శుక్రవారం నైట్ 1 గంట సరికి వచ్చేసరికి గేట్ ఇంకేం లాకేసి మా డౌట్ వచ్చి ఏమైందని వెనక్కి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి గొడవకి దిగి ఇంకొచ్చి లాగ్ తీసుకొని లోపలికి వచ్చి ఏమైందని చూసేవారు తాళం వీధి పలగొట్టి మా చూసేవారు అప్పటికి డౌట్ వచ్చి పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీసు వచ్చి రిజర్వ్ చేస్తే అల్మారా కొట్టేసారు. అల్మారా కొట్టి అలా 20,000 రూపాయలు ఉంటే అది తీసుకోపోయారు. ఇక దుకాణంలో మాత్రం చదివి కానీ నా దగ్గర తాళం తీసుకొని బుధవారం రోజు ఊరికి వెళ్ళాము. 2 రోజులు పోయినాము. 3వ రోజుకి వచ్చేసరికి తాళాలు వేరేది వేసి ఉంది. మేము పెట్టిన తాళం లేదు, వేరే తాళం వేసి ఉంది. అట్లా గుర్తుపట్టినాము. వెనకకెళ్ళి వచ్చినట్టు మాకు తెలిసింది. చేశారు పోలీసులు వచ్చి చూసిర్రు. ఎంత పోయిందమ్మా అమౌంట్? ఎంత పోయింది? ఇద్దరు వచ్చి చూసిర్రు. నైట్ వచ్చి చూసిర్రు. అప్పుడే కంప్లైంట్ చేసి పైసలు ఎన్ని పోయినాయి? పైసలు ఇప్పుడైతే 30,000 పోయినాయి అల్మాల్లో. పెట్టలేదు ఇక షాప్ లో మేము ఏం పెట్టలేదు డబ్బులు. ఇక సామాన్ ఏం లేవు. అల్మార్ ఒకటి వాళ్ళ కొట్టిర్రు అంతే. ఇప్పుడైతే ఈరోజు ఉదయం షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అద్రాసుపల్లి విలేజ్లో ఒక ఇంటి లోపల దొంగతనం జరిగినట్టుగా రిపోర్ట్ రావడం జరిగింది మాకు. దాన్ని పురస్కరించుకొని మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. అక్కడ నేర స్థలం పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ప్రజలతోటి మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలను ప్రజల దృష్టికి ఈ సందర్భంగా షామీర్పేట పోలీస్ స్టేషన్ తరఫున మా యొక్క విజ్ఞప్తి. ప్రజలు ఎవరైనా కానీ తమరు ఇంటి నుండి ఏదైనా ప్రయాణానికి వెళ్ళిన సందర్భంలో, దూర ప్రయాణానికి కానీ ఏదైనా సందర్భంలో వెళ్ళినప్పుడు విలువైన వస్తువులు ఏవి కూడా తమ ఇంట్ల లోపల పెట్టుకోకుండా వాటిని ఎక్కడైనా సేఫ్ ప్రదేశంలో లాకర్లో కానీ లేదా బంధువుల దగ్గర కానీ లేదా నమ్మకస్తుల దగ్గర విలువైన వస్తువులను పెట్టుకొని వెళ్ళాలని కోరుతున్నాము. అదేవిధంగా రోడ్డుపై నుంచి ఆ ఇంటి తాళాలు ఏవైతే ఉన్నాయో కనిపించకుండా వెనక వైపున అంటే వాళ్ళకు దక్షిణ ద్వారము, దొడిదారిలో ఏవైనా ఉంటే వాటికి 2వ ద్వారం ఉంటే కనిపించకుండా వాటికి తాళాలు వేసుకొని పెట్టుకొని దానిపైన ఏదైనా కనిపించకుండా ఒక క్లాత్ లాంటిది ఏదైనా కవర్ అయ్యి బయట రోడ్డుపై నుంచి కనిపించకుండా జాగ్రత్త తీసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా మీరు దూర ప్రయాణాలు ఎక్కువ రోజులు ప్రయాణాన్ని